హే గాయ్స్! నేను మీ సాయితల్లిని అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి మా పాప క్రాడిల్ సెరమనీ అనమాట. ఉయ్యాల తొట్టిలో వేయడము. సో, ముందు రోజే మొత్తం పువ్వులు అలానే రిటర్న్ గిఫ్ట్స్ కోసం మేము గిఫ్ట్ సెట్ కూడా తీసుకున్నాము. ఈ పువ్వులు వచ్చేసి పూజకి, అలానే కొంచెం క్రాడిల్‌కి డెకరేషన్ చేయడానికి. అలానే గిఫ్ట్ సెట్స్ కూడా మేము నైటే తెచ్చేసుకున్నాము. రిటర్న్ గిఫ్ట్ సెట్స్. అలానే కవర్స్ కూడా అందులోనే ఉంటాయి. ఈ గిఫ్ట్ సెట్ వచ్చేసి మనకొక ప్లేటర్ అలానే 2 కప్స్ అయితే వస్తాయన్నమాట. ప్రీవియస్ వ్లాగ్‌లో అయితే నేను ఆల్రెడీ నేమింగ్ సెరమనీ పెట్టాను కదా! బారసాల. సో, ఇది ఆ రోజు ఈవినింగే మేము ఉయ్యాల తొట్టిలో వేసాము. డెకరేషన్ ఎలా ఉందో అయితే నాకు కమెంట్ చేయండి. ఈ డెకరేషన్ మొత్తం చేసింది మొబెన్, అలానే నా మరుదులు రాము, అలానే అభి అండ్ సైదులు. వీళ్ళ నలుగురు మార్నింగ్ అంతా కష్టపడి చేశారనమాట. చాలా థ్యాంక్ యూ. డెకరేషన్ అయితే అద్భుతంగా ఉంది. ఇప్పుడు మేము ఇది రివీల్ చేస్తున్న ఈ నేమ్ బోర్డ్ కూడా మొబైల్ అలానే నా మరిది రాము అయితే చేశారు. సో, ఇద్దరు కలిసి ఇదంతా చేశారనమాట నైట్. సో, ఆ వీడియో నేను నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే పెడతాను. ఎలా తయారు చేసాం ఏంటి అనేది. అండ్ ఈ నేమ్ రివీలింగ్‌లో ఇక్కడ మీకు సరిగ్గా కనిపించదు. కొంచెం ముందుకు వెళ్తే క్లియర్‌గా ఉంటుంది. ఫైనల్లీ మా పాప నేమ్ వచ్చేసి జ్ఞానద షణ్విక అనమాట. యాక్చువల్‌గా ఫస్ట్ శ్రీ అని పెట్టలేదు. సో, ఆ రోజే మాకు చెప్పారనమాట. జ్ఞానద షణ్విక అంటే సెపరేట్‌గా ఉంది. సో, మధ్యలో శ్రీ యాడ్ చేయండి. అంతా కలిపినట్టు ఉంటుంది అని చెప్పి. సో, అందుకని ఈ నేమింగ్ బోర్డ్‌లో మనకి శ్రీ అనేది కనిపించదు. సో, ఫైనల్ ఫుల్ నేమ్ వచ్చేసి జ్ఞానద శ్రీ షణ్విక అనమాట. ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈ పేరు చాలా రేర్. షణ్విక అనేది కొంచెం పెడుతూ ఉంటారు. బట్ జ్ఞానద అనేది కొంచెం రేర్ అండ్ ప్రొనౌన్సియేషన్ కూడా టఫ్ కదా! ఆ రోజు మార్నింగ్ అంతా బేబీ 4-5 అవర్స్ గుడిలోనే ఉండడం వల్ల తనకి చాలా ఇబ్బంది అయిపోయింది. సో, ఫస్ట్ ఫొటోస్ తీయడము, వాళ్ళ తాతయ్య, నానమ్మ ఉయ్యాల్లో వేయడము ఇదంతా మేము రికార్డ్ చేయలేకపోయాము. దట్ టూ ఈ కెమెరా లైట్స్ పెట్టడం వల్ల ఫీజ్ కూడా కొట్టేసిందనమాట. సో, ఇంకంతా చాలా ఫ్రస్ట్రేషన్‌గా అయిపోయింది. బట్ ఎనీవే లేటర్ ఆన్ వచ్చేసి కొంచెం బాగానే జరిగింది. బేబీ కూడా సర్దుకొని పడుకునుంది. ఇప్పుడొచ్చేసి మేము వీడియో కూడా తయారు చేశామనమాట. ఇన్‌స్టాలో ఈ నేమ్ బోర్డ్స్ అలానే బేబీ నేమ్ రివీలింగ్ వీడియోస్ ఇవన్నీ చూసి మా పాపకు కూడా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అప్పటికప్పుడు నేమ్ రివీలింగ్ బోర్డ్ అలానే ఏఐ వీడియో అయితే చేశాము. ఈ ఏఐ వీడియో వచ్చేసి మేము యాక్చువల్‌గా మ్యూజిక్‌తో విడిగా పెట్టొచ్చు. బట్ రియాక్షన్స్ కూడా ఉంటాయని చెప్పి మేము ఇలా క్యాప్చర్ చేసాము. మెయిన్ వీడియోతో పాటు రియాక్షన్స్ కూడా మీకు ఇందులో వస్తుంది. బట్ ఫుల్‌గా అయితే వీడియో చూడాలి. సో, వీడియో ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. కాకపోతే మీరొక మూకీ డ్రామా చూసినట్టు చూడాలిది. బట్ నేనైతే ఇప్పుడు ఒక స్టోరీ లైన్ అయితే ఇచ్చేస్తున్నాను. మెయిన్ ఏంటి అంటే ఆహ్, సంథింగ్ విలేజ్‌లో ఏదో ప్రాబ్లమ్ అరైజ్ అవుతుంది. సో, ఆ ప్రాబ్లమ్ నుంచి రక్షించడానికి మా బేబీ అనమాట. సో, బ్రహ్మదేవుడు సృష్టించిన తర్వాత మొత్తం ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తారు. సో, ఫస్ట్ వచ్చేసి అమ్మవారు, ఆ తర్వాత శివుడు, ఆ తర్వాత వినాయకుడు, అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లాస్ట్‌లో వచ్చేసి సూర్యదేవుడనమాట. సో, అందరూ ఆశీర్వదించి మాకు నా పొట్టలో పెట్టిన తర్వాత బేబీ పుడుతుంది. సో, బేబీ పాప కాబట్టి ఇంకా లక్ష్మీదేవి కదా! సో, సాక్షాత్తు అమ్మవారే పుట్టిందనమాట. ఫైనల్లీ లాస్ట్‌లో వచ్చేసి నేమ్ రివీల్.
యాక్చువల్లీ ఇది మొత్తం 8 మినిట్స్ వీడియో అనమాట. సో, అందుకనే మన వీడియో కూడా కొంచెం లెంత్ 9 మినిట్స్ వరకు వచ్చింది. అందులో ఎక్కువ ఈ వీడియోనే ఉంటుంది. అండ్ ఫస్ట్ అక్కడున్న వాళ్ళందరికీ అర్థం కాలేదు. ఏంటి నేమ్ ఇంకా రావట్లేదు అని. సో, ఒక 8 మినిట్స్ అంటే యాక్చువల్‌గా చాలా పెద్ద వీడియో అనే చెప్పాలి. చాలా వీడియోస్ చూసాము యూట్యూబ్‌లో అది ఒక్కొక్క లెటర్ వచ్చి వస్తూ ఉంటాయి కదా! నాకైతే అదంత నచ్చలేదు. ఎక్కువ అవే వీడియోస్ కనిపించేసరికి అంత రొటీన్‌గా అయిపోయింది అని చెప్పి అనిపించింది. సో, అందుకనే ఒక థీమ్‌లాగా, ఒక స్టోరీలా ఉండాలి అని చెప్పి నాకు డాలీ 2 డేస్ ముందర చెప్తే, ఇంకా మా ఫంక్షన్‌కి ముందు రోజు మార్నింగ్ నుంచి ఇంకా నైట్ ఇంకా రోజంతా అలా క్లిప్స్ వెతుక్కుంటూ మేము చేయాల్సొచ్చింది. నేనైతే తన నేమ్‌ని ఒక 10 డేస్ ముందు నుంచే జనరేట్ చేసుకుంటూ వచ్చాను. బట్ ఫైనల్లీ అతి కష్టం మీదే నేను 3 క్లిప్స్ అయితే జనరేట్ చేయగలిగాను. అండ్ మెయిన్ వచ్చేసి క్రాడిల్ సెరమనీ వీడియో, అలానే నేమ్ రివీలింగ్ కాకుండా ముందంతా జస్ట్ పాపను ఉయ్యాల్లో వేసిన తర్వాత పెద్దలందరూ వచ్చి అక్షింతలు వేస్తారు కదా! సో, అక్షింతలు అయన్నీ వేసేసిన తర్వాత బేబీని ఇంక నేను తీసుకొని పడుకోబెట్టేసాను. బికాజ్ తను ఆల్రెడీ చాలా టయర్డ్ అయిపోయింది. ఆ తర్వాత చెప్పారనమాట, ఇలాంటి ఫంక్షన్స్ ఏమన్నా జరిగినప్పుడు పిల్లలు ఎక్కువగా ఏడుస్తారు. బికాజ్ దిష్టి అనేది కూడా కొంచెం తగులుతుంది అని చెప్పి. అండ్ ఫంక్షన్ అంతా అయిన తర్వాత ఇంకా అవన్నీ మేము దిష్టి అదంతా తీసాము. అండ్ మెయిన్ నేను రియలైజ్ అయింది ఏంటి అంటే, ఎంత ప్లాన్ చేసుకున్నా గానీ ఎక్కువ మంది క్రౌడ్ ఉంటే బేబీస్ ఆబ్వియస్‌లీ కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. ఎందుకంటే మార్నింగ్ నుంచి మేము గుడిలో ఉన్నప్పుడు అంత ఇబ్బంది పడలేదు. బట్ ఆ రోజు ఈవినింగ్ మాత్రము చాలా ఇబ్బంది పడిపోయింది. అండ్ నేను, డాలీ అలానే పాప ముగ్గురము ఒకటేనే డ్రెస్ వేద్దామని అనుకున్నాము. సో, ముగ్గురం గ్రీన్ కలరే వేసుకున్నామనమాట. మెయిన్ పాప డ్రెస్ నా శారీకి బాగా మ్యాచ్ అయింది. డాలీకి అదే కలర్ దొరకలేదు. అండ్ ఫైనల్లీ ఎప్పుడా అని ఎదురు చూస్తూ మా పాప నేమ్ రివీల్ అయితే ఇప్పుడు వీడియోలో వస్తుంది. అండ్ అందరూ ఒక్కసారిగా నవ్వనమాట. మెయిన్ వచ్చేసి వెయిట్ చేసి ఉన్నారు కదా! అండ్ ఫైనల్లీ జ్ఞానద అనే అపియరెన్స్ అయితే అవుతుంది. అలానే నెక్స్ట్ షణ్మిక. యాక్చువల్‌గా ఈ వీడియోలో శ్రీ అనే క్లిప్ ఉండదు. ఎందుకంటే ముందుగానే మేము తయారు చేసేసాం కదా వీడియో అనేది. సో, ఆ రోజు మార్నింగ్‌నే మేము శ్రీ అనేది యాడ్ చేయడంతో వీడియోలో కూడా మిస్ అయ్యింది. అండ్ తర్వాత అయితే జనరేట్ చేసి యాడ్ చేసాము. బట్ రియాక్షన్ అయితే ఉండదు కదా! బట్ ఎప్పుడన్నా పాపకు చూపిస్తే తను ఎలా ఫీల్ అవుతుంది ఏంటి అనేది చూడాలి. సో, తను ఎదిగేంత వరకు ఆగాలనమాట ఈ వీడియో తనకి చూపించడానికి.
సో ఇది గాయస్ మా ఈ క్రాడిల్ సెరమనీ చాలా సింపుల్గా అయితే చేసుకున్నాము. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అలానే మా బేబీని కూడా ఆశీర్వదించండి. మరి నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. అప్పటి వరకు స్టే ట్యూన్ టు మీ సాయి తల్లి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయస్ అండ్ టేక్ కేర్.